ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి, అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ని, ఒక స్టేటస్ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు ఉండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామార్చ దేహిమే అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే, ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుందంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడుల చుట్టూ తిరుగుకొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులని చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది, సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మనము ధనుసు రాశి జూన్ మంత్లో చూసుకుంటే కొంచెము మారుతున్న 5 గ్రహాల్లో 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు అని గమనించాలి. సో విశేషాలు ఇంకా వివరాలు తెలుసుకునే పోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. ఇందులో ఉన్న పేరు బలం బట్టి చూసుకుంటే యో భా బీ భూ దా దా భా దా భే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఎలాంటి వీళ్ళకి హెల్ప్ చేస్తుందో చూద్దాము. సూర్యుడి వల్ల మీరు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అర్ధనాశనం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల విరోధం, అంటే మిమ్మల్ని ఏదైనా పని చేస్తే అందులో మిమ్మల్ని ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. శుక్రుడు సంపదలను ఇస్తూ ఉంటారు. అంటే మీరు చూస్తే 5 గ్రహాలు మారటం, ఒక శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు. కొంచెం ఈ మంత్లో కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ అని మీరు తెలుసుకోవాలి. సో ముఖ్యంగా వీళ్ళకి సూర్యుడు చూసుకుంటే 6వ ప్లేస్ నుంచి 7వ ప్లేస్ మారుతూ ఉన్నారు జూన్ 15th తర్వాత. 15th ముందు అయితే చక్కగానే ఉంటుంది, కానీ తర్వాత కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే
మనకి సామంత జన విద్వేష ధారాపీడ సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని ప్రకారం ఏంటి, మీ కింద పనిచేస్తున్న సామంత జన విద్వేష, మీ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్ కానివ్వండి, మీ కింద ఉన్న ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మీ మాట సరిగా వినకుండా మీకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారని తెలుసుకోవాలి. అంతేకాకుండా ధారాపీడ స్వతామయం అంటే మీకు హస్బెండ్ ద్వారా, లేదంటే పిల్లల ద్వారా, లేదంటే స్పౌస్ ద్వారా కొంచెం ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళకు కొంచెం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని మీరు గమనించాలి. దీనితో పాటు ఉత్సాహ భంగకారిణి, మీరు ఎనర్జెటిక్గా ఏదైనా పని చేద్దాం అనుకుంటే మీకు అన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ముఖ్యంగా జూన్ 15th నుంచి జూన్ 25th ఒక 10 days సూర్యుడి యొక్క ప్రభావం అధికంగా ఉండటంతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శారీరకంగా టైర్డ్నెస్, ఎక్కువగా అలసట వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ప్రకారంగా కుజుడు కూడాను అంత అనుకూలంగా మీకు లేరు, కొంచెం ఇబ్బందానికి గురయ్యే అవకాశం ఉంటుంది. 5th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఓవర్గా ఆల్కహాల్కి తీసుకోవటం, ఓవర్గా స్మోకింగ్ చేయటం, ఓవర్గా అన్వాంటెడ్ ప్లేజర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం, మనసు మీద ఒక చోట ఉండకుండా గ్యాంబ్లింగ్ ఈ టైప్ అన్ని వాటి మీద ఎక్కువగా పడుతూ ఉంటే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహజాడ్యం సంతాప కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితే సంయుతే అని చెప్తారు. అంటే 5వ స్థానంలో ఉండటం వల్ల దురితం కర్మలాభచ్చ, ఏదైనా పని చేస్తే అందులో మీకు సరైన లాభం ఉండదు, అశాంతిగా ఉంటారు, పుత్రులతో గొడవలు ఉంటుంది, అకాలమైన భోజనము, పాప పనులు చేయాలన్న ఒక ఆలోచన, ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే విపరీతమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరంగా గాయాలు, అవి ట్రావెల్స్లో ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. వీటితో పాటు మీకు 7వ స్థానంలో అగైన్ బుధుడు ఉండటంతో మీకు ఏదైనా పని చేస్తూ ఉంటే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రవాణాలు ఎక్కడెక్కడైతే మూవ్మెంట్ కదులుతూ ఉన్నప్పుడు అవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ కొంచెం ఆటంకాలు ఎదురవుతాయని గమనించుకోవాలి. అయితే ఇప్పటిదాకా అన్ని గ్రహాలు ఒక రకంగా ఉన్నా శుక్రుడు మాత్రం ఈ రాశి వాళ్ళకి చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారు. అంటే అది చుట్టూ మనకి కారు చీడగట్లో ఉంటే ఎక్కడో ఒక వెలుగు మనకు కనిపించినట్లుగా ఈ శుక్రుడు మాత్రం చక్కగా మీకు ఫైనల్గా ఒక మంచి వెలుగునైతే తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. రకరకాల ట్విస్టులతో సినిమా అంతా అయిపోయి లాస్ట్లో శుభం పడినట్లు వీళ్ళకి మంత్ అంతా కొంచెం ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ ఇబ్బందులతో ఉన్నా కానీ బట్ లాస్ట్లో శుభప్రదంగా ఉంటుంది. దానికి ముఖ్యమైన గ్రహం శుక్రుడు కాబట్టి శుక్రుడు ఏం చదువు దుఃఖానాశాంత మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అష్టమస్తే భవేత్ భృగునందనే అని మనకు సంస్కృతంలో వివరించడం జరిగింది. దాని మీనింగ్ చూసుకుంటే దుఃఖానాశ, ఎంత దుఃఖం వచ్చినా కానీ ఆ దుఃఖాన్ని మీరు పోగొట్టుకుంటారు. మహాసౌఖ్యం, ఓవరాల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి కలుస్తూ ఉంటారు. రాజదర్శనం ప్రాప్తి, హైయర్ అఫీషియల్ని కలవటము, రాజకీయ నాయకులు వాళ్ళని కలవటం, రాజకీయ నాయకులు అయితే వాళ్ళపై అధికారులు కలవటము, ఇలా పై ఉన్న ఎవరైతే వాళ్ళ పై స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో చక్కగా కలిసి వాళ్ళతో సంప్రదింపులు చేసుకొని కావాల్సిన పనులన్నీ రాబట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్ధప్రాప్తి, ఫైనల్గా కీర్తి, గౌరవము, అభివృద్ధి, సంపదలు వస్తాయని గమనించుకోవాలి. అదేవిధంగా శుక్రుడు 2వ స్థానంలో చూడటంతో ఈ స్మూత్గా డబ్బులు సంపాదించుకోవటం, చక్కటి ఫుడ్ తినటము, కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి ఉంటారని తెలుసుకోవాలి. సో చూశారు కదండి, ఇప్పటిదాకా అన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు మీకు లాస్ట్లో ఒక మంచి ఉత్సాహకరమైన వాతావరణాన్ని ఇచ్చి మంచి చేస్తారని మీరు గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా మీరు ఈ మంత్ కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బెటరు. అయితే అప్పటిదాకా జరుగుతున్న రొటీన్గా చేసే పనులు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా చేస్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి నవగ్రహ ఆరాధన చాలా ఇంపార్టెంట్. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చక్కగా ఇంట్లో చేయించుకుంటే ఏమైనా దోషాలు ఉంటే పోతూ ఉంటాయి. అలా కాకపోయినా ఇంకా ఏదైనా ఒక వ్రతం కానీ హోమం కానీ మీకు చక్కగా 15th తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో ఏమైనా చేసుకుంటే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీలైతే ఎక్కువగా వెకేషన్కి వెళ్ళండి, ఆశ్రమాలకి మఠాలకి, అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే మీ వయసు కనుక 35 to 45 ఉండి
ఎక్కడ లైఫ్లో మీరు ఆగిపోయారు, ఇప్పటిదాకా గ్రోత్ ఉండి చక్కగా ఒక మేనేజర్ పొజిషన్లో ఉండి ఉన్నతంగా ఉండి కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్గా ఉంది. దీన్ని మనం జనరల్గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలామంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి. ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి అప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకొని అవి ఇప్పుడు యాక్టివ్గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువులు చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటము లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్లో ఎంతకాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహాన్ని శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఈ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చాలా చక్కగా ఫాస్ట్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలు ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాలసర్ప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిజువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యామో అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ఇంతలే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.